ఐపీఎల్ ఇప్పుడు కొన్ని లీగ్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అయితే ప్లే ఆఫ్ కోణం నుంచి ఈ మ్యాచ్లకు ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఈ సిరీస్ లో 66వ లీగ్ మ్యాచ్ ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ మధ్య రాత్రి 7:30 ప్రారంభం అవుతుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య రెండోసారి తలపడుతున్నాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ రేస్ లో బలంగా ఉంది. 12 మ్యాచ్లలో 7 విజయాలతో 14 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఇక గుజరాత్ జట్టుతో జరిగే ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ప్లే ఆఫ్ కు చేరుకోవాలని ఎస్ఆర్హెచ్ కోరుకుంటుంది. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే ఈ విజయంతో ఈ సీజన్ ను ముగించాలని ఆ జట్టు ప్రయత్నిస్తుంది. గుజరాత్ జట్టు 13 మ్యాచ్లలో 11 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ లోనూ మరో విధ్వంసకర ఇన్నింగ్స్ తో భారీ విజయాన్ని నమోదు చేయాలని చూస్తుంది. గత మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్ పై 10 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసింది. అలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాలని గుజరాత్ పై ప్యాట్ కమిన్స్ సేన భావిస్తుంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ ఓడిపోయినా ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు మరో మ్యాచ్ మిగిలి ఉంది. అందులో గెలిచిన ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఈ రోజు గుజరాత్ పై గెలిస్తే అధికారికంగానే ప్లే ఆఫ్ లోకి చేరుతుంది. అప్పుడు 4వ బెర్త్ కోసం సిఎస్కే, ఢిల్లీ, ఆర్సీబీ అలాగే లక్నో సూపర్ జైంట్ల మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది.